యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వాడి చేష్టలు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. నేనేం చేయాలో అర్థం కావడం లేదు. పిల్లలన్నాక అల్లరి చేస్తారు, దానికి ఆందోళన పడాల్సిందే ఉంది. అల్లరైతే నేను కూడా సంతోషంగా భరించగలను, కానీ వాడు చేసేది అల్లరి కాదు గురువు గారు. వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పెద్దవాళ్లకి గౌరవం ఇవ్వడం లేదు, మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు చెప్పిన మాట కూడా వినడం లేదు. వద్దన్న పని చేస్తూ ఉంటాడు. చదువు మీద శ్రద్ధ కూడా పెట్టడం లేదు. సంగీత కళలు పట్టించుకోవడం లేదు. రోజు రోజుకి వాడు మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. సరేనమ్మా, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి, బాబు గురించి ఇంత ఆందోళన పడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇందుకు ఒక వ్రతం ఉందమ్మా. ఆ వ్రతం చేస్తే మీ పిల్లవాడు దారిలోకి వస్తాడు. శ్యామా, చక్కగా దివ్యంగా ఆరోగ్యంగా ఉన్న కుర్రాడికి ఇప్పుడు వ్రతాలు పూజలు ఎందుకమ్మా? అత్తయ్య గారు, శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు కదా, మనసు బుద్ధి ఇవి కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా. మంచి మాట చెప్పావమ్మా. సరే గురువుగారు, ఏ వ్రతం చేయాలి? కార్తీక శుద్ధ చిలుకు ద్వాదశి వ్రతం అని ఒక వ్రతం ఉంది. అది చేస్తే చెడు అనేదే ఉండదు. చాలా అరిష్టాలు తొలగిపోయి మంచి గుణం వస్తుంది, మంచిగా ఉంటారు. అవునా? ఇంతకీ కార్తీక శుద్ధ చిలుక ద్వాదశ వ్రతం విశిష్టతేంటి? చెప్తాను వర్మగారు. ఆ వ్రతం శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన వ్రతం. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడని, అలా నిద్ర నుండి మేల్కొన్న మరుసటి రోజే క్షీరాబ్ది ఏకాదశి పర్వదినంగా భక్తులు పండుగను చేసుకుంటారు. ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని, ద్వాదశిని ఉత్తాన ద్వాదశి అని అంటారు. కలియుగంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కనుక చిలుక ద్వాదశని, అమృతం కోసం సాగరాన్ని మదించారు కాబట్టి మదన ద్వాదశి అని పిలుస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలి గురువుగారు? ఈ ద్వాదశి రోజు దీపదానం చెయ్యాలి. ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి. 10 దీపాలు దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది. 100కి పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఈ రోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఈ రోజు స్నాన సంధ్యాదులు చేశాక వివిధ వేద మంత్రాలతో గాని, పురుష సూక్తంతో గాని శ్రద్ధగా మహావిష్ణువును పూజించాలి. గృహిణులు నేడు క్షీరాబ్దిశయన వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజు తులసీ బృందావనానికి వస్తాడని ప్రతీతి. క్షీరాబ్దిశయన వ్రతంలో తులసిని, విష్ణువుని పూజించి దీపారాధన చేస్తారు. అంతేకాకుండా చిలుకు ద్వాదశి రోజు తులసికోట వద్ద కర్రపాతి ఆకాశ దీపాన్ని వెలిగించాలని శాస్త్రం చెబుతోంది. దీపావళి నాడులాగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటి నిండా దీపాలు ప్రమిదల్లో వెలిగిస్తారు.
కార్తీక శుద్ధ ద్వాదశి రోజు ఉసిరికాయలతో కూడిన కొమ్మని తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఆచారంగా వస్తోంది. ఆ పిల్లవాడి చేత ఈ వ్రతం చేయిస్తే చాలా మంచిది. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే వ్రతం చేయిద్దాం. చేసే రోజు మీ కబురు పంపిస్తాను. అలాగే వర్మగారు, ఉంటాను. మంచిదండి. ఉంటానమ్మా. మంచిదండి. ఏంటి పూర్ణ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు సీఎం వచ్చి పిలిచినా కూడా నువ్వు మాట్లాడేలా లేవు. ఇక చాలండి, మీకెప్పుడు వెటకారమేనా? నేనంతే పూర్ణ. సరే, ఇంతకీ దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వెప్పుడు తాగడం, గాలికి తిరగడం తప్ప పిల్లోడి బాగోగుల గురించి, వాడి భవిష్యత్తు గురించి చూసుకోవాలని ఎప్పుడు నీకు ఆ ధ్యాసే లేదు. ఏ రోజైనా వాడి చదువు గురించి ఆలోచించావా? వాడి ఆరోగ్యం ఎలా ఉందో అని తెలుసుకున్నావా? ఇప్పుడు బానే ఉన్నాడు కదే వాడు. నాకన్నా వాడే ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక చదువు అంటావా, రూపాయి ఖర్చు లేకుండా పెద్ద స్కూల్లో చదువుతున్నాడు. ఇక వాడి గురించి నేనేం ఆలోచించాలి? ఇలా అనుకోవడం తప్ప ఇంకేం చేస్తావులే. సరే పూర్ణ, వాడికి ఇప్పుడు ఏం తక్కువైంది? నేనేం చేయాలో చెప్పు. నిజంగా చేస్తారా? చేస్తాను పూర్ణ. ఈ కార్తీక మాసంలో పిల్లలకి పూజ చేస్తే చాలా బాగుంటుందంట. ఆ పూజ మన కన్నయ్యకి చేపిద్దాం. పూజ పూజ అంట. ఎందుకు నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి పూర్ణ, వాడు మహర్జాతకుడు. నీ కడుపులో పడ్డాడో లేదో అప్పటి నుంచి వాడికి మనకి అంతా మంచి జరుగుతుంది. మన దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా వాడు పెద్ద హాస్పిటల్లో పుట్టాడు. ఇప్పుడు చూడు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో ఒక డ్రైవర్ కొడుకు, అదే నా కొడుకు చదువుతున్నాడు. అలాంటి వాడికి పూజలు వ్రతాలు చేయించడం ఏంటి పూర్ణ? నీ పిచ్చి కాకపోతే. అది కాదండి పూర్ణ, చెప్తున్నాను కదా, వాడికి ఏ పూజలు చేయించాల్సిన పని లేదు. ఇక దీన్ని ఇక్కడితో వదిలే. ఏమండి, హారతి తీసుకో. నాన్న విహారీ, విహారీ రే నాన్న. మమ్మీ నేను కాసేపు పడుకుంటాను మమ్మీ. రే, లేవకపోతే ఎలారా? ఈరోజు మన ఇంట్లో వ్రతం ఉంది కదా, త్వరగా రెడీ అవ్వాలి కదా. లే ప్లీజ్ మమ్మీ, ఒక్క 10 minutes. అది కాదు విహారీ, లే. క్షమా, 10 minutes అంటున్నాడు కదా, వదిలే. వదిలేస్తాను. వదిలేక ఇంకేం చేస్తాను? వీడికి అన్ని మీ అలవాట్లే వచ్చాయి. నా అలవాట్లా? అవును, మీ అలవాట్లే. నేనేం చేశాను క్షమా? ఇంతకు ముందు మీరు టైం అడిగేవారు, ఇప్పుడేమో వీడు అడుగుతున్నాడు. బాగానే ఉంది ఇది. రే విహారీ, లేనన్నా, మమ్మీ లేవమంటుంది కదా. ప్లీజ్ డాడీ, ఒక్క 10 minutes. సరే, 10 minutesలో వస్తాను విహారీ. అప్పుడు ఖచ్చితంగా లేవాలి, సరేనా?
ఎలా ఉన్నారే పిల్లలు? బాగున్నారా? బిజినెస్ ఎలా ఉంది? అంతా బాగానే జరుగుతుందా? ఓకేని, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. సరే సరే, అవసరమైతే ఫోన్ చేస్తూ ఉండు. మేడం, ఏంట్రా నువ్వొచ్చావేంటి? మీ అమ్మ ఎక్కడా? ఇంకా పనిలోకి రాలేదేంటి? అమ్మ లేవలేదు మేడం. ఇంకా లేవలేదా? అయితే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారా? రోజు పొద్దున్నే లేచేది కదా, ఇంకా ఎంతసేపు నిద్రపోతుందంట? టిఫిన్ చేసే టైం అయింది, వెళ్ళి మీ అమ్మని రమ్మని పో. అమ్మకి జ్వరం వచ్చింది మేడం. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను. అందుకు డబ్బులు కావాలి మేడం. మీరిస్తే నేను తీసుకెళ్తాను. డబ్బులు ఎవరికి ఊరికే రావురా. నువ్వు బాగా చదువుతున్నావు కదా, నీకు తెలియాలి కదా. పని చేయకుండా ఫలితం ఆశించకూడదు. వెళ్ళవు. అయ్యో, ఏంటి కన్నయ్య నువ్వుడుస్తున్నావేంటి? అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి కదా మేడం. నువ్వు ఈ పనులు చేయకూడదు కన్నయ్య, చిన్న పిల్లాడివి. పర్లేదు మేడం, మా అమ్మ కోసం చేస్తాను. చూడు శ్యామ, పట్టు పరుపుల మధ్య పడుకోవాల్సిన నీ కొడుకుని చీపురు పట్టేలా చేశాను. మీరు నా మీద గెలిచారనుకుంటున్నారు, కానీ నా కాళ్ల దగ్గర నీ కొడుకున్నాడనే విషయం మీకు కూడా తెలీదు శ్యామ. నాకు మీ మీదున్న కసి, పగ అన్నిటినీ సమయం దొరికినప్పుడల్లా వీడి మీద తీర్చుకుంటాను. తల్లి కాని తల్లి మీద నీకెంత ప్రేమరా. తన కోసం ఏ పనైనా చేసేలా ఉన్నావు. మేడం, ఊడవడం అయిపోయింది. డబ్బులు ఇవ్వండి మేడం, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను. చిన్న పిల్లలు ఇలా పనులు చేయకూడదు. పని చేసి డబ్బులు అడగకూడదు. నీది చదువుకునే వయసు, చదువుకోవాలి. అయినా గానీ మీ అమ్మకొచ్చింది మామూలు జ్వరమే కదా, దానికి హాస్పిటల్కి ఎందుకు? మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చివు, అదే తగ్గిపోతుంది. టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందా మేడం? ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ 10 రూపాయలు తీసుకొని మీ అమ్మకి టాబ్లెట్ తెచ్చివ్వు. సరే మేడం. పూర్ణ వీడి కన్న తల్లి కాదని తెలిస్తే అప్పుడు వీడి పరిస్థితి ఏంటో. గురువుగారు, చెప్పండి. ఇంకా ఏమైనా కావలసినవి ఉన్నాయా? అన్నీ వచ్చాయండి. ముందు పూజ వీళ్ళిద్దరితో చేయించాలి, ఆ తర్వాత బాబుతో చేయించాలి. అలాగే గురువుగారు. ఈ వ్రతం పూర్తయ్యేంత వరకు బాబు ఏమీ తినకూడదు. ఒకవేళ ఏదైనా తింటే ఈ వ్రతానికి అర్థం లేకుండా పోతుంది. బాబుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గురువుగారు, వాడు ఏం తినకుండా నేను చూసుకుంటాను. ఇంతకీ బాబు ఎక్కడున్నాడమ్మా? వాడు గదిలో రెడీ అవుతున్నాడు. సరేనమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం మహాలక్ష్మీదేవతాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. వసంత, తీర్థప్రసాదాలన్నీ రెడీ చేసావా? ఒక్క పాయసం మిగిలిందండి, వెళ్ళి చేసొస్తాను. మహాసరస్వత్యై నమః.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వసంత, రెడీ చేసావా? అయిపోయిందండి. ఆహా, పాయసం చేసినట్టున్నారు. టేస్ట్ చేద్దాం. విహారీ, నాన్న విహారీ, ఏంటి నాన్న ఇది? ఈ రోజు నువ్వు వ్రతం పూర్తయ్యేంత వరకు ఏం తినకూడదు. సరేలే, ఇంకేం తినకు. వసంత, వస్తున్నాను. రా నాన్న, రా. అమ్మా, లే అమ్మా, టాబ్లెట్స్ తీసుకొచ్చాను. మేడం గారు డబ్బులు ఇచ్చారా నాన్న? అవునమ్మా, వాటితోనే ఇవి తీసుకొచ్చాను. ఈ టాబ్లెట్ వేసుకో అమ్మా. సరే. కాసేపు పడుకో అమ్మా, జ్వరం తగ్గిపోతుంది. సరే నాన్న, టాబ్లెట్ వేసుకున్నాను కదా, తగ్గిపోతుంది. కన్నయ్య, మా అమ్మకి జ్వరం వచ్చింది. తగ్గిపోయింది నాన్న, నాకేం కాదు. నువ్వు స్కూల్కి వెళ్ళు. లేదమ్మా, నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలి ఎక్కడికైనా వెళ్ళావా? వెళ్ళలేదు కదా. నేను కూడా ఎక్కడికి వెళ్ళను. నువ్వు పడుకో అమ్మా. నీకు పూర్తిగా తగ్గాక అప్పుడే టిఫిన్ చేద్దావు గాని. నేను ఇక్కడే కూర్చొని చదువుకుంటాను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఈ బుక్ విహారీది. ఇందులో తను హోంవర్క్ చేస్తాడు. ఇది నా దగ్గరే ఉండిపోయింది.